శబరిమల ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల జాబితాలో శబరిమలది కీలక స్థానం. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు. శబరిమలలో అయ్యప్ప స్వామి క్షేత్రం దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచినది. కేరళ పశ్చిమ కొండ పర్వత ప్రాంతాలలో కొలువైయున్న ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది. 18 పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు మరియు కొండలతో కూడి ఉంటుంది. శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి ప్రతిష్ఠించారు. విష్ణుమూర్తి స్త్రీ అవతారం అయిన మోహిని మరియు శివుడికి పుట్టిన కొడుకు పేరే అయ్యప్ప. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు. ఈ రెండు పేర్ల సంగమంతో అయ్యప్ప అన్న నామం పుట్టింది. మరో కథ ప్రకారం ఇతని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్య అని, మరికొందరు అప్ప అని, ఇంకొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. అయ్యప్ప వారి పుత్రుడు గనక అతనిని హరిహర పుత్రుడు లేదా హరిహర పుత్రన్ అని కూడా అంటారు. ఇతడు వైష్ణవులకు, శైవులకు ఆరాధ్య దైవం. అయ్యప్ప పుట్టగానే అతని మెడ అంటే కందం చుట్టూ ఒక బంగారు గంట అంటే మణి కట్టారంట. అందుకే అయ్యప్పను మణికందన్ లేదా మణికంఠ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం. దుర్గా అమ్మవారు మహిషాసురుణ్ణి చంపేశాక అతని సోదరి మహిషి పగ తీర్చుకోవడానికి బయలుదేరుతుంది. ఆమె విష్ణువు మరియు శివుడికి పుట్టిన బిడ్డతోనే తను సంహరింపబడగలదని బ్రహ్మచేత వరం పొందింది. అంతేకాదు హరిహర తనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి. అలా కాని పక్షంలో అతడు కూడా తన ముందు ఓడిపోవాలి అని వరం కోరింది. ప్రపంచాన్ని ఆమె నుండి రక్షించడానికి విష్ణుమూర్తి మోహినిగా అవతారం ధరించి పరమశివుడిని పెళ్లాడి ధనుర్మాసం 30వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నంలో అయ్యప్ప స్వామికి జన్మనిచ్చారు. అయ్యప్ప కారణజన్ముడు. శివుడు మరియు మోహిని తమ బిడ్డను తన కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం పంపానది తీరంలో వదిలి వెళ్లారు. పిల్లలు లేని పందలరాజు రాజశేఖరుడు ఆ పసిబిడ్డను తన కొడుకుగా దత్తత్తు చేసుకున్నాడు. అయ్యప్పను దత్తత్తు చేసుకున్నాక తన సొంత బిడ్డ రాజరాజన్ పుట్టాడు. ఇద్దరు అబ్బాయిలు యువరాజుల్లాగానే పెరిగిన అయ్యప్ప యుద్ధ కళలలో, వివిధ శాస్త్రాలు, పురాణాలలో తన ప్రతిభ కనబర్చాడు. చదువు అయిపోయాక గురుదక్షిణ చెల్లించే సమయంలో అయ్యప్ప అభూత శక్తులు తెలిసిన గురువు తన గుడ్డి మరియు మూగ కొడుకుకి చూపు మాట తెప్పించమని కోరగా మణికంఠ తన చేతిని ఆ బాబు తలపై పెట్టగానే అతనికి చూపు మాట వచ్చాయి. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి అనుకున్నాడు. అది ఇష్టం లేని తల్లి తన తలనొప్పి అని నాటకమాడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజా వైద్యుడితో చెప్పిస్తుంది. దీంతో తానే వెళ్ళి పులిపాలు తీసుకువస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు. అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని చెప్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది. వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని చూడడానికి దేవతలు అందరూ అక్కడికి చేరుకున్నారు. అయ్యప్ప ఒక కొండపైకెక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు. గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనకు నమస్కరిస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో, దేవేంద్ర, నేను పులిపాలు తీసుకురావడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పగా ఇంద్రుడు స్వయంగా పులిగా మారి అయ్యప్పకు వాహనమయ్యాడు. పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు. అడవి నుంచి తిరిగి వచ్చిన రోజు మణికంఠకు 12 ఏళ్ళు వస్తాయి. తన కొడుకుపై మహారాణి చేసిన కుట్ర తెలిసిపోయి మహారాజు మణికంఠను క్షమించమని అడుగుతాడు. మణికంఠ మహారాజుకి తన జీవిత లక్ష్యం పూర్తయినందున స్వర్గానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని చెప్తాడు.
మహారాజును తన చిన్న జీవితానికి గుర్తుగా తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు. అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడుతుంది. తర్వాత రాజశేఖరుడు అగస్త్యముని ఆధ్వర్యంలో అక్కడ గుడి కడతాడు. మణికంఠుడు తాను సౌమ్యమైన ఏ ఆడంబరాలు లేని బ్రహ్మచర్య వ్రతాన్ని 41 రోజుల పాటు మండల దీక్ష ఆచరించే భక్తులను కరుణిస్తానని మాట ఇస్తాడు. వ్రతకాలంలో భక్తులు మాల ధరించి అడవి మార్గంలో గుడి చేరడానికి నడిచేటప్పుడు తల మీద 3 కళ్ళున్న కొబ్బరికాయ, తినడానికి కొన్ని పదార్థాలు కలిపి కట్టిన ఇరుముడిని తలపై ధరించి పంపలో స్నానమాడి వరుసగా ప్రయాణ మార్గమంతా శరణం పలుకుతూ తాను పులి కోసం అడవికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడో అలాగే రావాలని కోరుతాడు. ఆ తర్వాతే 18 మెట్లు ఎక్కాలని కోరాడు. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏ ఏ ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అందుకే ఆయనకి ధర్మశాస్త్ర అని పేరు కూడా ఉంది. రాజశేఖరుడు మణికంఠుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నప్పుడు పరశురాముణ్ణి పిలిచాడు. పరశురాముడు వచ్చి విగ్రహాన్ని చెక్కి మకర సంక్రాంతి నాడు ప్రతిష్ఠించాడు. దేశవ్యాప్తంగా భక్తులు దట్టమైన అడవుల గుండా, ఏటవాలు పర్వతాల నుంచి కఠిన వాతావరణంలో అయ్యప్ప ఆశీర్వాదం కోసం ప్రతి సంవత్సరం జనవరి 14న మకర సంక్రాంతి రోజున ఇక్కడికి వస్తారు. ఆ రోజు అయ్యప్పే స్వయంగా దివి నుంచి దీపం ఆకారంలో కిందికి వస్తాడని భావిస్తారు. ఆ దీపపు వెలుగును మకర విలక్కు అని కూడా అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.